प्रभु चाहता है हमारे जीवन फलवंत हो। ప్రభు కోరుతున్నాడు మన జీవితం ఫలవంతంగా ఉండాలని। अगर हम चुने हुए बनना चाहते हैं तो हमारे जीवन में बहुत सी बातें होना जरूरी है। ఒకవేళ మనం ఏర్పరచబడ్డ వారిగా ఉండాలి అంటే మన జీవితంలో ఎన్నో విషయాలు అవసరమై ఉన్నది। उनमें से एक विषय है हमें फलवंत भी होना है। దాంట్లో ఒక విషయం ఏంటంటే మనము ఫలభరితంగా ఉండాలి లేక ఫలవంతమై ఉండాలి। आत्मा का फल आना है, ఆత్మ యొక్క ఫలం రావాలి, हमारा स्वभाव बदलकर सद्गुण हमारे अंदर आने हैं। మన స్వభావాలు మారుతూ సద్గుణాలు మంచి గుణాలు మనలోకి రావాలి। लेकिन मेरे प्रियो जब हमें ये सब चीजें नहीं होती तो हम परमेश्वर के योग्य नहीं बन पाते। కానీ ప్రియులారా ఎప్పుడైతే ఇవన్నీ మనలో ఉండవో మనం దేవునికి యోగ్యులుగా ఉండవు। परमेश्वर का वचन कहता है ये बातें अगर तुम में वर्तमान रहे और बढ़ती जाए तो तुम्हें किसी भी रीति से निकम्मे होने नहीं देंगे। ఈ యొక్క సద్గుణాలన్నీ కూడా మీలో కలిగి విస్తరించిన ఎడల దేవుని గురించిన జ్ఞానవంతు మిమ్మల్ని సోమరులుగాను నిష్ఫలులుగాను చేయవు, మీరు ఇది క్రియేట్ చేయండి అని మనకు వాక్యం బోధిస్తుంది। प्रभु चाहता है हमारा हमें फल आए और वो फल अच्छे फल हो। మన లోపల ఫలం రావాలి, అంతేకాకుండా అది మంచి ఫలమై ఉండాలి। इसलिए मेरे प्रियो बहुत जरूरी है इन दिनों में हम फलवंत होना है। అందుకని ప్రియులారా ఈ దినాల్లో మనం ఫలవంతం కావడం అనేది చాలా అవసరమై ఉన్నది। और हम अपने आप को जांच कर देखना है कि जो फल हम ला रहे हैं वो प्रभु के योग्य हैं, वो सच में सही है या केवल हमारे जीवन का धोखा है। మనం తెచ్చే ఫలాలు కూడా నిజంగా అవి యోగ్యమైనవేనా, ప్రభువును సంతోషపెట్టేయేనా, లేక మనం ఏదైనా మోసంలో ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి। मेरे प्रियो हमें परखने वाला मनुष्य नहीं है, हमें परखने वाला परमेश्वर है और वो देखेगा कि हम में अच्छे फल है या नहीं। ప్రియులారా మనల్ని పరీక్షించేది మనుషుడు కాదు కానీ దేవుడై ఉన్నాడు కనుక మనం మంచిగా పరీక్షించుకోవాలి, మన ఫలాలు మంచిగా కావాలి। हमारी दृष्टि में हम अच्छे हो सकते हैं, బహుశా మన దృష్టిలో మనం మంచిగా ఉండొచ్చు। मेरे प्रियो हम लोगों की दृष्टि में भी शायद अच्छा बनकर दिख सकते हैं। అంతేకాకుండా ఇతరుల దృష్టిలో కూడా మీరు మంచిగా కనిపించవచ్చు లేక కనిపించడానికి ప్రయత్నం చేయొచ్చు। लेकिन क्या हम अपने मन में विवेक में और परमेश्वर की उपस्थिति में हम फलवंत हैं? ఏంటి నిజంగా మనము మన మనస్సులోను మన మనసాక్షిలోను మనము నిజంగానే ఫలవంతంగా మంచిగా ఉన్నామా? मेरे प्यारो फल न आने के कई कारण हो सकते हैं। నా ప్రియులారా ఫలాలు రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి। अगर भूमि सही से तैयार नहीं है तो फल नहीं आएगा। ఒకవేళ భూమి నేల సరిగా తయారు చేయబడకపోతే కూడా ఫలాలు రావు। अगर पेड़ की ही कमी है तब भी पेड़ नहीं फलेगा। అంతేకాకుండా ఆ పెట్టిన మొక్కలోనే ఏదైనా లోపం ఉంటే అప్పుడు కూడా ఫలాలు రావు। उसमें कीड़े लग सकते हैं, ఎందుకంటే దాంట్లో పురుగులు వచ్చే అవకాశం ఉంది। पक्षी उसके फलों को गिरा सकते हैं। అంతేకాకుండా ఒకవేళ ఫలాలు వస్తున్నా కానీ పక్షులు కూడా వాటి ఫలాలను తెప్పేసే అవకాశం ఉంటుంది। मैं जानता हूँ हम सबके अंदर रहता है कि हमें फल लाना है। నాకు తెలుసు మనందరి లోపల కూడా నేను ఫలించాలని ఉంటుంది। ऐसा कोई भी विश्वासी नहीं है जो ये कहे कि नहीं नहीं मैं फल लाना नहीं चाहता। విశ్వాసులు ఎవరు కూడా ఉండరు, నాకు ఫలాలు వస్తున్నాయి అనేవారు ఎవరు కూడా ఉండరు। वो ला नहीं पाते వాళ్ళు ఫలాలు తేలేకపోతున్నారు या वो ध्यान नहीं देते లేక వాళ్ళు అంతగా జాగ్రత్త వహించడం లేదు। या उन्हें मालूम होता है ये कमियां हैं और वो इंतजार करते रहते हैं कि समय पर अपने आप दूर हो जाएगी। వాళ్ళకి ఇది కూడా తెలుసు, అరే నాలో లోపాలు ఉన్నాయి కానీ సమయం వచ్చినప్పుడు అవే ఆ లోపాలను వెళ్ళిపోతాయి అని అనుకుంటుంటారు। मेरे प्रियो याद रखिए परमेश्वर हमें हमेशा फल चाहता है। నా ప్రియులారా గుర్తుంచుకోండి, దేవుడు మనలో ఎప్పుడు ఫలాన్ని కోరుతున్నాడు। वो इंतजार कुछ समय करता है, ఆయన కొద్దిసేపు ఎదురు చూస్తుంటాడు, नहीं तो वो काट डालेगा నైతో ఆయన లేకుంటే ఆయన నరికేస్తాడు। ताकि उस जगह पे किसी और को जोड़े। అంతే ఎందుకంటే అక్కడ నరికి ఇంకొకరిని అంటుకట్టాలని। मेरे प्रियो आपके पीछे लाखों लोग लाइन लगाकर खड़े हैं। నా ప్రియులారా మీ వెనక లక్షల మంది లైన్ లో నిలబడి ఉన్నారు। अगर आप वचन के अनुसार नहीं बनेंगे तो परमेश्वर आपको हटाकर पीछे वालों को मौका देगा। మీరు గనక వాక్యానుసారంగా గనక తయారు కాకపోతే మిమ్మల్ని పక్కకు జరిపి ఎన్నుకున్న వారికి ఆయన అవకాశాన్ని కలిగిస్తాడు। अगर आप आगे हैं परमेश्वर नहीं चाहता कि आप पीछे हो जाएं। ఒకవేళ మీరు ముందుంటే మీరు వెనకకు పోవాలని దేవుడు ఏం కోరడం లేదు। मेरे प्यारों को चाहता है आगे और आगे बढ़ते जाएं। ఆయనకి నీ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాడు। लेकिन यदि आप सुस्ती और लापरवाही करेंगे वो आपको हटाकर पीछे वालों को आगे भेज देगा। కానీ మీరు గనక నిర్లక్ష్యం చేస్తూ సుస్థిగా ఉంటే మిమ్మల్ని తీసేసి వెనుకున్న వారిని ముందుకు పంపించేస్తాడు। इसलिए बहुत डरते और कांपते हुए हमें अपने उद्धार के काम को पूरा करना है। అందుకనే బహు భయముతో వణుకుతో మన సొంత రక్షణను పూర్తి చేసుకోవాలి। मेरे प्यारों अगर यमुना के समय में परमेश्वर बात कर रहा है कि कुल्हाड़ा पेड़ की जड़ पर रखा है तो आज कितना और अधिक उस वचनों को कठोरता के साथ बात करेगा। చూడండి యోహాను సమయంలోనే గొడ్డలి చెట్లు వేద పెట్టబడి ఉన్నదని దేవుడు చెప్పినప్పుడు ఇంతకాలమైన తర్వాత ఇంకా ఆ వాక్యం ఇంకెంత ప్రబలంగా పనిచేస్తుంది లేక ఇంకెంత అర్థవంతమైందో మనం అర్థం చేసుకోవాలి। पढ़िएगा मत्ती रचित सुसमाचार उसका 3 अध्याय उसका 8 और 9 वचन। మత్తయి సువార్త 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం। वचन कहता है मन फिराओ के योग्य फल लाओ। చూడండి మీరు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి। 7వ వచనం ఆఖరిలో ఉంటుంది। मेरे प्यारों अगर आपने मन फिराया है, ఒకవేళ ప్రియులారా మీరే కనుక మారు మనసు పొంది ఉంటే आप यू टर्न लेकर वापस मुड़ गए, దాని అర్థం మీరు యూ టర్న్ తీసుకొని వాపస్ వచ్చేసారు। आपने वो जीवन जो पुराना जीवन था वो त्याग किया।
మీ యొక్క పాత పాపపు జీవితాన్ని మీరు దాన్ని త్యజించారు లేక విడిచిపెట్టేశారు. आपने मन बनाया कि मुझे वो पुराना स्वभाव अब नहीं चाहिए. మీరు ఒక మనసును తయారు చేసుకున్నారు ఇక నాకు ఈ యొక్క పాత స్వభావము పాత అలవాట్లు పాత జీవితం మురికి వద్దు అని. आपने पाप से मन फिराया, మీరు పాపం నుండి మనసును తిప్పుకున్నారు. बुरी अभिलाषाओं से मन फिराया. చెడు ఆశల నుంచి దురాశల నుంచి మీ మనసు తిప్పుకున్నారు. अगर आपने वो निर्णय लिया है, ఎప్పుడైతే మీరు ఆ నిర్ణయం చేశారు, अगर आपने मन फिराया है, ఒకవేళ నీవే కనుక మారు మనసు పొంది ఉంటే तो फल कहाँ है? మరి మారు మనసుకు తగిన ఫలం ఏమి? यूहन्ना यही कहता है. యోహాను ఇదే చెప్తున్నాడు. ऐसे बातें करने के लिए मत आ जाओ, ఏదో ఇంకా మాట్లాడడానికి ఊరికే రాదు, ऐसे दिखाने के लिए मत आ जाओ. ఏదో చూపించుకోవడానికి రాదు. जाके पहले फल लेकर आओ. నువ్వు ముందు వెళ్ళి మారు మనసుకు తగిన ఆ ఫలాలను తీసుకొని రా. एक जीवन बदल गया है कैसे मालूम होगा? ఒకరి జీవితం మారిందని ఎలా తెలుస్తుంది? जब वो वचन के अनुसार जीना शुरू करता है, ఎప్పుడైతే వారు వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతారో అప్పుడు. जब वो उन बातों में मजा लेता था, आज वो बातों से नफरत करता है. ఏ విషయాలైతే పూర్వము ఆనందించేవాడో, ఏ యొక్క చెడు అలవాట్లు లేక పాపం ఆనందించేవాడో అది చూసి ఇప్పుడు అసహించుకుంటాడు. जिन बातों को करने में उसे प्रसन्नता मिलती थी, आज उन बातों को याद करके उसे दुख होता है कि मैंने क्यों किया. ఏ విషయాలను అయితే చేసి ఆయన ఆనందించేవాడో, ఏ చెడు పనులు చేసి సంతోషించేవాడో అది ఇప్పుడు గుర్తు చేసుకుని ఇప్పుడు దుఃఖపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అసలు నేను ఎందుకు అలా చేశానని బాధపడుతున్నాడు. दूसरों को करते देखता है, उसे दया आती है और चाहता है कि ये भी छूट जाए. ఇతరులు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఆయన వారిని చూసి వాళ్ళ మీద దయ పుడుతుంది. అయ్యో వీళ్ళు కూడా నా వారు విడిపింపబడితే బాగుండు అనేటువంటి దయ కలుగుతుంది. हमें मालूम है वो ईर्ष्या, वो जलन, वो नफरत, वो गुस्सा, वो सब शारीरिकता के फल है. మనకు తెలుసు ఈ అసూయ, ద్వేషము, ఈ కలహము లేకపోతే ఈర్ష ఇవన్నీ కూడా ఇది శరీరత్వం యొక్క ఫలాలని మనకు తెలుసు. और ये गैलेशियंस चैप्टर 5 verse 19 to 21. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుకుందాం. प्रिय, यहाँ हम परमेश्वर के वचन में 15 बातों को देखते हैं. నా ప్రియులారా ఇక్కడ దేవుని వాక్యంలో 15 విషయాలు లేక 15 శరీర కార్యాలను చూస్తున్నాం. लेकिन इंग्लिश बाइबल में वहाँ 17 बातें लिखी हैं. కానీ ఆంగ్లంలో చూస్తే 17 విషయాలు ఉన్నాయి. हत्या और एक वासना से परिपूर्ण 2 बातों को ट्रांसलेट नहीं किया गया. అక్కడ ఏంటంటే హత్య మరియు ఒక కోరికతో కూడినటువంటి ఒక రకమైన దట్టమైన దురాశ అని వచ్చేటువంటిది అని దాంట్లో ఇక్కడ ట్రాన్స్లేట్ చేయబడింది. और उसके लिए वचन कहता है कि ये बातें जिसमें है वो परमेश्वर के राज्य में प्रवेश नहीं करेगा. ఇక్కడ ఇక రాయబడింది ఏంటంటే ఇంటి క్రియలు చేయవారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరు అని రాయబడింది. और इसकी जैसी और भी बातें हैं. ఇంకా ఇట్లాంటివి ఇంకెన్నో ఉన్నాయి. मत फिर आया है तो ఒకవేళ మారు మనసు పొంది ఉంటే अब हमें ये फल नहीं आना चाहिए. అప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొందామో ఇప్పుడు ఈ ఫలాలు రాకూడదు. ये फल हमें पहले आते थे, ఈ ఫలాలు ముందు మనలో వచ్చేవి, हम उसमें पड़े हुए थे. దాంట్లోనే మనం మునిగి ఉంటివి. मेरे प्यारों, हमें पाप राज्य करता था, మనలో పాపము రాజ్యం చేసేది, वो हमें रहता था మనలో పాపం ఉంటుండేది. और इसलिए ये फल हमें प्रकट होते थे. ఆ పాపం ఉండిన కారణాన్ని బట్టి ఈ పాపపు ఫలమైన ఈ శరీర కార్యములు మనలో బయలుపడుతుంది. हमें मत फिराया, మనమైతే మారు మనసు हमें పొందాం, पश्चाताप किया, మనం పశ్చాత్తాపపడ్డాం, हमने यीशु को स्वीकार किया మనం యేసును స్వీకరించాం. और प्रभु ने हमारे अंदर से वो पाप को निकाल कर क्रूस पर कीलों से जल दिया है. దేవుడు మన లోపల నుంచి ఆ పాపమును తీసి మేకులతో సిలువకు కొట్టేశాడు. और पाप के जो काम हमने किए थे उसकी सजा प्रभु यीशु ने उठा ली. మనం చేసిన పాప కార్యాలకు రావాల్సినటువంటి శిక్షను ప్రభు యేసు తాను ఎత్తుకున్నాడు. और अधर्म जो हमने किए थे उसके बदले में यीशु ने अपना खून चढ़ाकर हमारे लिए संपूर्ण छुटकारा किया है. ఏ అవినీతి కార్యాలు మనం చేసామో యేసు క్రీస్తు రక్తాన్ని చిందించి మన కొరకు సంపూర్ణ విమోచనను మనకు తీసుకొని వచ్చాడు. मेरे प्यारे, पापों के कारण हम नरक की ओर जा रहे थे. ఈ పాపముల కారణాన్ని బట్టి మనం నరకంలోనికి వెళ్తూ ఉంటివి. यीशु मसीह हमें बचा लिया, యేసు క్రీస్తు అక్కడి నుంచి మనల్ని రక్షించేశాడు. उसने भारी कीमत देकर हमें छुड़ाया. ఆయన ఒక గొప్ప వెలను చెల్లించి మనల్ని విడిపించాడు. इसलिए नहीं कि बाद में हम यही काम करते रहे, ఎందుకంటే తర్వాత కూడా ఇవే పనులు చేయాలని కాదు, इसलिए नहीं कि हम इसी में जीवन जीते रहे. ఇక తర్వాత కూడా వీటిలోనే జీవించాలని కాదు. मेरे प्यारों, हमें इनके ऊपर चैन पाना है. నా ప్రియులారా, వీటి మీద మనం చేయాలి, పొందుకోవాలి. अगर हम बोलते हैं कि मैं नया बन गया हूँ, ఒకవేళ నేను కొత్త వ్యక్తినయ్యాను, నూతన సృష్టినయ్యాను అంటే मैंने नया जन्म पाया है, నేను ఒకవేళ కొత్తగా జన్మించితే तो वो नया जीवन है कहाँ? మరి ఆ కొత్త జీవితం ఏది? मेरे प्यारों, वो नए फल कहाँ है? మరి ఆ కొత్త ఫలాలు ఏవి? पेड़ अपने फलों से पहचाना जाए. చెట్టు తన ఫలముల వలన తెలియబడును. आपकी बुद्धि में आपके अंदर नया जन्म हो गया, నీ తెలివిలో నీ ఆలోచనలనైతే నీవు నూతనంగా జన్మించావు. लेकिन अगर फल नहीं है तो कैसे जाना जाए कि आपने नया जीवन पाया है? ఒకవేళ ఫలమునే లేకపోతే ఎలా తెలుస్తుంది నువ్వు కొత్తగా జన్మించినట్టుగా? यानी कहता है कि इसमें बदलावट होती है, నేను ఈ విధంగా అనట్లేదు, ఒక్క రోజులోనే పూర్తి మార్పు వచ్చేస్తున్నాయి. होने को हो सकती है. ఒకవేళ కావాలంటే సంభవం కూడా आपके समर्पण निर्भर करता है. నీ సమర్పణ మీద ఉంటుంది. अगर आप चाहें तो खुद ही को एक दिन में त्याग सकते हैं. నువ్వు కావాలంటే నీ స్వయాన్ని ఒక్క రోజులోనే త్యజించగలవు. ये हमारा सुस्ती और लापरवाही है. మన యొక్క నిర్లక్ష్యము మరియు మన యొక్క ఆ యొక్క సుస్థితి కారణంగా మనం చేయడం లేదు. हमारा समर्पण जैसा होना
चाहिए नहीं हो रहा है, మన సమర్పణ ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. इसीलिए काम में देरी हो रही है. అందుకనే పనిలో ఆలస్యం జరుగుతుంది. वचन कहता है हम अंश अंश करके बदलते जाते हैं, వాక్యంలో రాయబడింది మనము కొద్దిగా మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తున్నామని. लेकिन वो अंश अंश करके बदलना कहाँ दिख रहा है? కానీ ఆ మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళడం ఆ మార్పు ఏడ కనిపిస్తుంది? हम कहते हैं मैं 3 साल से इनमें देखने के लिए आ रहा हूं लेकिन फल नहीं है. అని అంటాడు, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ ఫలాలు వస్తాయని నేను దొరకడం లేదు. जब से आपने नया जन्म पाया वो हर बार आप में फल देखने के लिए आता है. ఎప్పుడైతే నువ్వు కొత్తగా జన్మించావో లేకపోతే నూతన జన్మానుభవాన్ని పొందుకున్నావో అప్పటి నుంచి ప్రతిసారి దేవుడు వచ్చి నీ దగ్గర ఫలాలు దొరుకుతాయని కనిపెడుతున్నాడు. क्या आप में फल है? ఏంటి నీలో ఫలాలు ఉన్నాయా? आप में फल है वो आपका पड़ोसी बताएगा, నీ దగ్గర ఫలం ఉందా లేదని నీ పక్క వారు చెప్తారు, आपके घर के लोग बताएंगे, నీ ఇంటి వారు తెలియజేస్తారు, आपकी पत्नी बताएगी आप में फल है या नहीं, నీ భార్య చెప్తుంది నీలో ఫలాలు ఉన్నాయా లేవా, आपका ఫలం ఉందా లేదా, आपका भाई आपका बहन बताएंगे आप में फल है या नहीं है, నీ సహోదరుడు లేక నీ సహోదరి చెప్తుంది నీలో మన ఫలం ఉందో లేదో, आपका फल कैसा है वो बताएंगे. నీ ఎలాంటి ఫలం ఉందో కూడా వాళ్ళు చెప్తారు. तो आप लोग क्या बोलते हैं? మీరేమంటారు? मैं अच्छा हूँ. నేనైతే బాగానే ఉన్నాను. हाँ, लोग सोचते हैं तो हम क्या करें? వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయాలి అంటారు. मेरे प्यारों, अगर आपका दुश्मन भी आपने मीठा फल खाएगा वो भी आपके पीठ पीछे तारीफ करेगा, नहीं ये बदल गया. ఒకవేళ నీ శత్రువు కూడా నీ దగ్గర కనుక మంచి ఫలాలను రుచి చూస్తే నీ ఎదుటనకపోవచ్చు కానీ నీ వెనుక లేదు లేదు ఆయన చాలా మంచోడని నీ శత్రువు కూడా చెప్తాడు. वो दवाई देगा, ఆయన సాక్ష్యం ఇస్తాడు. नहीं सच में इसमें कुछ बदलाव है, లేదు నిజంగా ఆయన లోపల మార్పు ఉందని వాళ్ళు చెప్తారు. ये సాక్ష్యం पहले जैसा नहीं है. మొదట్లాగైనా లేడు. मेरे प्यारों, क्या हम ऐसा गवाहियों के साथ जी रहे हैं? ఏంటి మనం అలాంటి సాక్ష్యాలతో బ్రతుకుతున్నామా? प्रभु कहते हैं गवाह बनो. ప్రభు నాడు సాక్షులై ఉండండి. आपका जीवन गवाही बने. నీ జీవితమే సాక్ష్యంగా ఉండాలి. जब आपका पड़ोसी आपके पास आकर बोले तो बहुत बदल गए हो, मेरे बेटे को भी लेकर जाओ ताकि ये भी बदल जाए. నీ పక్కింటి వాళ్ళు వచ్చి ఏమనాలంటే, ఇదిగో నువ్వు చాలా మారిపోయావు, ఇదిగో నా కుమారుని కూడా తీసుకెళ్ళు ఈయన కూడా మారుతాడు అని అనాలి. जब लोग हमारे जीवन को देखकर परमेश्वर की तारीफ करें, ఎప్పుడైతే ప్రజలు మన జీవితాలను చూసి దేవుడిని మహిమపరచాలి. कुछ लोग बोलते हैं जब प्रभु की मर्जी होगी हम बदल जाएंगे. కొంతమంది అంటారు దేవుని చిత్తం అయితే మేము మారిపోతామని. वो तो आज चाहता है आप बदल जाए, దేవుడు అయితే ఈ రోజు కూడా కోరుకుంటున్నాడు. ఆయన చిత్తమే. वो तो चाहता है आज आप मार्ग से न जाए, ఈ రోజే నువ్వు అగ్నిచేత నింపబడాలని ఆయన కోరుతున్నాడు. वो तो चाहता है आज आप शुद्धता को प्राप्त करें. ఈ రోజే ఆయన నువ్వు సంపూర్ణతను ప్రాప్తించుకోవాలని కోరుతున్నాడు. उसने जो करना था वो सब कर चुका है. ఆయన ఏదైతే చేయాలో అన్నిటినీ చేశాడు. उसने कीमत देना था दे दिया. ఆయన వెల చెల్లించాల్సిందే చెల్లించాడు. उसने अपना पवित्र आत्मा हमें दे दिया. నా పిల్లలు ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. हमें संपूर्ण अभिषेक दिया है. అంటే సంపూర్ణ అభిషేకాన్ని ఇచ్చాడు. हमें शैतान से पाप से लड़ने के लिए सामर्थ्य दिया है. మనకు పాపంతో సాతానుతో యుద్ధం ఆడడానికి మనకు సామర్థ్యాన్ని శక్తినిచ్చాడు. परमेश्वर ने अपने सेवक हमें दिया है, దేవుడు తన సేవకులను కూడా మనకు అనుగ్రహించాడు. जो समय समय पर हमें याद दिलाते हैं, हमें सिखाते हैं. సమయానుకూలంగా వాళ్ళు వచ్చి మనకు నేర్పిస్తుంటారు, బోధిస్తుంటారు. प्रभु कहता है मुझे और क्या करना रह गया, ప్రభు అంటున్నాడు, ఇంకా నేను ఏం చేయాల్సింది మిగిలి ఉందని. मुझे और मेरी बारी के बीच में न्याय करो. ఏదో నాకు నా ద్రాక్ష తోటకు కాస్త తీర్పు తీర్చండి అంటున్నాడు. मुझे बताओ और क्या करना बाकी है. ఈ ద్రాక్ష తోటకి నేను చేసిన దానికంటే ఇంకెక్కువ ఏం చేసేది ఉంది? अगर मैंने सब कुछ किया है तो और फल कहाँ है? ఒకవేళ నేను అన్ని చేస్తే మరి ఫలాలు ఎక్కడ? पढ़ेगा बुक ऑफ इसाया चैप्टर 5 वर्स 1 to 4. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలండి. प्रियो यहाँ यशाया 5 में वो इस्राएलियों के बारे में बात कर रहा है. నా ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు. उन यहूदियों के बारे में बात कर रहा है जिनको प्रभु मिस्र की गुलामी से लाकर कनान में बसाया. ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి తీసుకొని వచ్చి కానాను దేశంలో నివసింపజేసినటువంటి ఆ యూదుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. और वो उनको बचाकर लाकर यहाँ लाकर बसा दिया. ఆయన అక్కడ నుంచి వాళ్ళని రక్షించి తప్పించి తీసుకొని వచ్చి ఇక్కడ నివసింపజేశాడు. जो इनको जरूरत थी सब कुछ दिया. వాళ్ళకి ఏదైతే అవసరం అందించాడు. उनको कानून दी, उनको व्यवस्था दिया. ఆయన వాళ్ళకు నియమాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, ధర్మశాస్త్రాలు ఇచ్చాడు. परमेश्वर को जानने का गहरा अवसर दिया. దేవుణ్ణి ఎరగడానికి ఒక చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు. शारीरिक और आत्मिक हर रीति से उनको आशीषित किया. భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను అన్ని విధాల వారిని ఆశీర్వదించాడు. लेकिन जो फल वो चाहता था उन इस्राएलियों में नहीं मिले. కానీ దేవుడు ఏదైతే ఫలాలు ఆశించాడో అవి ఇశ్రాయేలీయుల్లో కనబడలేదు. उनसे कई करोड़ों गुना बढ़कर प्रभु ने हमारे लिए किया है. వాళ్ళకంటే ఎన్నో కోట్ల రెట్ల కంటే ఎక్కువగా దేవుడు మనకు చేశాడండి. अब आप किस चीज का इंतजार कर रहे हैं? మీరు ఇప్పుడు దేని గురించి ఎదురు చూస్తున్నారు? वो आपके लिए और क्या करे ఇంకా మీ కొరకు ఏం చేయాలి? कि आप फल लेकर आए? మీరు ఫలాలు దేవుడి కొరకు ఇంకా ఏం చేసేది? इतना महान प्रेम किया, ఇంత గొప్ప ప్రేమ చూపాడు. इससे बड़ा प्रेम कोई नहीं कि उसने अपनी जान हमारे लिए दे दी. ఆయన తన ప్రాణమునే అర్పించాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఇంకెక్కడా లేదు, ఏమీ లేదని. लेकिन फिर भी हम कैसे चल रहे हैं? అయినా మనం ఎలా నడుస్తున్నాం? वो प्रतिदिन इंतजार कर रहा है.
నా ప్రియులారా, ఆయన ప్రతి దినం ఎదురు చూస్తున్నాడు. मेरा बेटा फल लाएगा, నా కుమారుడు ఫలాన్ని తెస్తాడు కదా, मेरी बेटी फल लाएगी, నా కుమార్తె ఫలాన్ని తెస్తుంది. ये बदल जाएंगे, వీళ్ళు మారుతారులే అని, अब ये बदल जाएंगे. ఇప్పుడు ఇక మారుతారు అని. लेकिन मेरे प्यारों, क्या हम में वो बदलावट है जो प्रभु हमसे चाहता है? ఏంటి ప్రియులారా, దేవుడు ఏదైతే కోరుతున్నాడో అలాంటి మార్పు మనలో ఉందా? संगति में आना हमारे लिए रीति रिवाज हो गया, సహవాసానికి ఇలా కూడికలోనికి రావడం మన కొరకు ఒక ఆచార సాంప్రదాయంగా మారిపోయింది. बस हमें आदत है, हम हर संडे आना है, మనకు అలవాటు ఉంది, ప్రతి ఆదివారం కూడుకోవాలి, बाकी दिन भी आना है, మిగతా రోజుల్లో కూడా కూడుకోవాలి, वचन सुनना है, వాక్యం వినాలి, दान देना है. కానుకలు ఇవ్వాలి. शायद घरों में भी हम प्रार्थना करते हैं. బహుశా ఇంట్లో కూడా గృహ కూడికలు పెట్టుకుంటారు. सिर्फ वचन सीखना काफी नहीं है, वचन को जीवन में लागू भी करना है. కేవలం వాక్యం నేర్చుకుంటే సరిపోదు, వాక్యం నేర్చుకున్న వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా జీవితంలో అవలంబించాలి. आपके जीवन में वो कितना लागू हो गया నీ జీవితంలో ఇది ఎంతగా పాటిస్తున్నావు? जब प्रभु आकर देखता है, ఎప్పుడైతే ప్రభు వచ్చి చూస్తాడో क्या वो हमें फल पाता है? ఏంటి మనలో ఆ ఫలాన్ని పొందుకుంటాడా? मेरे प्यारों, हम प्रभु को धोखा नहीं दे सकते. నా ప్రియులారా, మనం ప్రభువును మోసగించలేము. वो सब कुछ जानता है, ఆయన సమస్తమును ఎరిగినవాడు. आपके मन की अंदर की बातों को जानता है. నీ హృదయపు అంతరంగంలో ఉన్న విషయాలు ఆయనకు తెలుసు. मनुष्य बाहर का रूप देखता है, మనుషుడైతే బాహ్య రూపాన్ని చూస్తాడు, लेकिन परमेश्वर वो सब जानता है जो आप बंद कमरे में करते हैं, కానీ యెహోవా దేవుడు అన్ని చూస్తున్నాడు. నువ్వు మూయబడిన గదిలో చేసేవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. जो आपने अपने मन के कोने में छुपा रखा है वो भी उसको अच्छी तरह मालूम है. నీ హృదయపు మూలలో ఏదైతే దాచుకున్నావో అది కూడా ఆయనకు తెలుసు. मेरे प्यारों, हम मनुष्यों के लिए नहीं जी रहे हैं, నా ప్రియులారా, మనం మనుషుల కొరకు జీవించడం లేదు, हम पास्टर के लिए नहीं जी रहे हैं, మనం భాషల కొరకు జీవించడం లేదు, हम उनके लिए नहीं बदल रहे हैं. మన భావ కొరకు మారడం లేదు. आप उनके सामने वायदे करके दिखा सकते हैं, आप बोल सकते हैं कि नहीं, मैं सच में बदल गया. నువ్వు మనుషుని యొక్క వాగ్దానం చేసి నువ్వు నిజంగా మారిపోయినని చూపించుకోగలవు. लेकिन क्या आपका विवेक शुद्ध है? ఏంటి నీ మనస్సాక్షి పవిత్రంగా ఉందా? मेरे प्यारों, जो हमें लेने के लिए आ रहा है, क्या वो परमेश्वर के सामने हम आज खड़े होकर बोल सकते हैं, नहीं, मेरा जीवन में तब्दीली चल रहा है? ఏంటి మనం నీ కొనిపోవడానికి వస్తున్నా దేవుని ఎదుట నిలబడి నా జీవితంలో నిజంగానే మార్పు జరుగుతుందని ఆయన ఎదుట నిలబడి నీవు చెప్పగలవా? मेरे प्यारों, को परमेश्वर जितने आकार के पाप को प्रकट किया, ఓ నా ప్రియులారా, దేవుడు ఏ విధంగా ఆకారం యొక్క పాపాన్ని బయలుపరిచాడు, जितने हनन्याह के पाप को दिखा दिया, ఆయన అనన్య యొక్క పాపాన్ని కూడా చూపించాడు. वही परमेश्वर आज भी हमारे बीच में है. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. वो आपसे बात कर रहा है, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. उसकी बातों को सुनकर अपना मन कठोर ना करे. ఓ ఆయన మాటలు విని నీ హృదయాన్ని కఠినపరచవద్దు. इस्राएलियों ने किया, ఇశ్రాయేలీయులు కఠినపరచుకున్నారు. बहुत सहा, ఆయన ప్రభు ఎంతో సహించాడు, लेकिन अंततः उनको दंड मिला और आज तक वो भुगत रहे हैं. కానీ అంతంలో వారిని శిక్షించాడు. నేటి వరకు దాన్ని అనుభవిస్తున్నారు. मेरे प्यारों, याद रखो, ये अनुग्रह हमेशा के लिए नहीं है. నా ప్రియులను గుర్తుంచుకోండి, ఈ కృప ఎప్పటికీ ఉండదు. प्रभु अपने में जो भी रखता है वो सब इटर्नल है, దేవుడు తనలో ఉంచుకునేది అన్ని కూడా నిత్యం వరకు ఉంటాయి. लेकिन हमें जो अनुग्रह मिला वो इटर्नल नहीं है. అది మనకు దొరికిన కృప నిత్యంగా ఉండేదానికి एक दिन ये अनुग्रह हट जाएगा, ఒక రోజు ఈ కృప తొలగిపోతుంది. आपको न्याय सिंहासन के सामने खड़ा होना है. ఆ సమయంలో నువ్వు దేవుని యొక్క తీర్పు సింహాసనం మీద నిలబడాలి. उस दिन आपको अनुग्रह नहीं मिलेगा, అప్పుడు ఆ కృప దొరకదు నీకు. उस दिन आपको सामना करना पड़ेगा. ఆ రోజు నువ్వు దేవుని ఎదుర్కోవాల్సి ఉంటుంది. क्या आप उस दिन के लिए तैयार हो रहे हैं? ఏంటి నువ్వు ఆ దినం కొరకు సిద్ధపడుతున్నావా? मेरे प्यारों, ये समय बहुमूल्य है. నా ప్రియులారా, ఈ సమయం అతి అమూల్యమైనది, బహుమూల్యమైనది. अन्य जाति लोग जी रहे हैं, అన్ని జనులైతే బ్రతుకుతున్నారు, उनको मालूम नहीं, వాళ్ళకేమో తెలియదు, वो अपने विवेक को दबा लेते हैं. వాళ్ళు తమ మనస్సాక్షిని लेकिन నడుచుకుంటున్నారు. हमें ये सच्चाई पता है, కానీ మనకైతే ఈ సత్యం न्याय తెలుసు. आ रहा है, తీర్పు రాబోతుంది, बहुत जल्दी आ रहा है, త్వరలో రాబోతుంది, अनुग्रह जाता रहेगा, కృప వెళ్ళిపోతుంది, न्याय आ पड़ेगा. ఓ దేవుని తీర్పు వస్తుంది. क्या आप उस समय खड़े हो पाएंगे? ఏంటి ఆ దినాన్ని నువ్వు నిలవగలవా? मेरे प्रियो, मेरा काम दोष लगाना नहीं है, నా ప్రియులారా, నా పని మీ మీద దోషారోపణ చేయడం కాదండి. मैं कठोरता की बातें करना नहीं चाहता, నేను కఠినమైన మాటలు చెప్పాలని నాకు లేదు, लेकिन मुझे करना पड़ता है, కానీ నేను చెప్పక తప్పదు. क्योंकि कुछ सोए हुओं को जगाना है, ఎందుకంటే కొంతమంది నిద్రపోతున్న వారిని మేల్కొల్పాలి, कुछ बेहोशी में पड़े हुओं को जगाना है, కొంతమంది స్పృహ తప్పిన వాళ్ళని లేపాలి, अपने में खोए हुए लोगों को जगाना है. తమలో తాము అలాగే బ్రతుకుతున్న వారిని కాస్త లేపాలి. मैं इतना दूर तेलंगाना में ये सब कड़वी बातें या कठोरता की बातें करने नहीं आया. నా ప్రియులారా, నేను తెలంగాణలో ఈ యొక్క కఠినమైన మాటలు చేదు మాటలు చెప్పడానికి నేను రాలేదు ప్రియులారా. प्रभु जानता है मैं कितना प्रेम के साथ, बोझ के साथ इधर आता हूँ. ప్రభువుకు తెలుసు నేను ఎంత ప్రేమతో భావంతో ఇక్కడికి నేను వస్తున్నాను. मेरे मन की एक इच्छा है, నా आप लोग तैयार होकर यीशु के साथ उड़कर जाने के लिए तैयार हो जाएं. మనసులో ఒకటే ఒక కోరిక, ఆలోచన, మీరందరూ కూడా సిద్ధపడి ప్రభుతో కూడా మేఘాల మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ఒకే ఒక ఆలోచన ప్రియులారా. मेरे प्यारे, मुझे सेवकाई का कमी नहीं है. నా ప్రియులారా, నాకు సేవ తక్కువ ఏమీ లేదు. जितना भी प्रभु ने दिया है वो बहुतायत के साथ है. ఎంతైతే దేవుని కృపను ఆయన ఇచ్చాడో అది ఎంతో ఉంది నాకు. मुझे मालूम है जब मैं यहाँ आता हूँ तो पीछे क्या कुछ छोड़कर आता हूँ. నాకు తెలుసు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత విడిచిపెట్టి వస్తున్నాను. मेरे प्यारों, मेरी इच्छा है एक दो नहीं,
बल्कि हर एक जन प्रभु में तैयार होकर उसके साथ उड़कर जाने के योग्य बन जाए। నా పిల్లరా ఒక్కరు ఇద్దరు కాదు, ప్రతి ఒక్కొక్కరు ప్రతి మనుషుడు కూడా సంపూర్ణుడుగా మరి లేక సిద్ధపడి ఆయనతో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలనేది ఒక కోరిక. मेरी इच्छा यही है, నా కోరిక ఇదే, मेरी प्रार्थना यही है। నా ప్రార్థన కూడా ఇదే. इधर बैठे हुए में से एक भी पीछे ना रह जाए। ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు కూడా విడువబడకూడదు. मेरा काम है आपको जगाना, నా పని మిమ్మల్ని మేల్కొల్పడము. मेरा काम है आपको बार बार बताना। నా పని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మీకు గుర్తు చేయడము. मेरे प्यारों, हमें पहलवान ठहराया गया है। నా ప్రియురాలను కావలిగా లేక అక్కడ కావలి వారిగా పెట్టారు. शैतान बहुत चालाक है, సాతానుడు వారి యుక్తి గలవాడు. फंसाने के लिए लगा रहता है। వాడు మిమ్మల్ని ఎక్కడో చిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. आप सोते रहे, వాడు కోరుకుంటున్నాడు నువ్వు నిద్రిస్తూ ఉండాలని. वो चाहते हैं आपका समय ऐसे ही बर्बाद होता रहे। ఈ యొక్క సమయం వ్యర్థం కావాలని వాడు కోరుతాడు. लेकिन मेरे प्रिय प्रभु कहता है समय बहुमूल्य है। కానీ ప్రభు అంటున్నాడు సమయం చాలా విలువైనది. मेरे प्रिय मृत्यु कब आ पड़ेगी हमें मालूम नहीं है। నా ప్రియుల మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. गंभीर हो जाए। గంభీరతతో ఉండండి. मेरे प्यारों, हमने कुछ भी कीमत नहीं दिया। నా ప్రియులారా మనం ఏమి వెల చెల్లించలేదు. मैं अभी दूसरी बार आप लोगों के बीच में आ रहा हूँ, నేనైతే మీ మధ్య రెండోసారి మీ మధ్యలోకి వచ్చాను. लेकिन फिर भी मुझे अपने दिल के अंदर एक बोझ लगता है, అయినా కానీ నా యొక్క హృదయంలో ఒక భారం ఉంటుంది, एक प्रेम लगता है। ఒక ప్రేమ ఉంటుంది. मैं सोचता हूँ उसने जितने अपना जान दिया वो कितना बोझ के साथ इंतजार कर रहा है। ఎవరైతే తన ప్రాణం అర్పించాడో ఆయన ఎంత భారంతో ఎదురు చూస్తుంటాడండి. वो बाहें पसार कर आज भी खड़ा है। ఆయన చేతులు చాచి ఈ రోజు కూడా ఎదురు చూస్తున్నాడు. मेरा बेटा कब मेरे मन के अनुसार बनेगा? నా కుమారుడు ఎప్పుడు నా మనస్సును అనుసరించి నా హృదయాన్ని అనుసరించినట్టుగా తయారవుతాడా? प्रियो, कब तक हमसे दुख देते रहेंगे? ఇంకా ఎప్పటి వరకు ఆయనను దుఃఖ పెడుతూనే ఉంటాం. वो जब क्रूस पर चढ़ाया गया उसने एक बार दुख उठाया, ఆయన సిలువ వేయబడినప్పుడు ఒకసారి మనందరి కొరకు ఆయన దుఃఖాన్ని అనుభవించాడు. लेकिन अपने कामों से अपनी बातों से हमसे प्रतिदिन दुखी कर रहे हैं। కానీ మన యొక్క పనుల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ఆయనను ప్రతి దినం కూడా మనము దుఃఖ పెడుతున్నాం, శ్రమ పెడుతున్నాం. मेरे प्यारों, वो अनुग्रहकारी है, నా ప్రియుల ఆయన కృప కలిగిన వాడు. उसका कृपा बहुत बड़ा है। ఆయన యొక్క కృపానుగ్రహం చాలా విశాలమైన అత్యంత కృప గలవాడు. मेरे प्यारों, वो उनका हालेलुया से बढ़कर, ఓ ప్రియులారా, హల్లెలూయా అని చెప్పే దానికంటే ఎక్కువగా, वो आपकी तालियों से बढ़कर నీ చప్పట్ల కంటే ఎక్కువగా चाहता है कि आप उसके वचन के अनुसार चलते हुए उसकी महिमा का कारण बने। ఆయన కోరుతున్నాడు కదా, వాక్యానుసారంగా నీవు నడుస్తూ ఆయనను మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు.